హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కాల్పింగ్ ఇండికేటర్ యూట్యూబ్ ఛానల్. సో బిఫోర్ కంటెంట్లోకి వెళ్ళే ముందు నేను మీకు కొన్ని విషయాలన్నీ చెప్తాను. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్లో సో వీడియో లెంగ్త్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇన్ డీటెయిల్గా అసలు ఈ స్కాల్పింగ్ ఇండికేటర్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, మేము ఎంత ఛార్జ్ చేస్తాం, అసలు ఇది ఇండికేటర్ అనేది ఎందుకు నేను పబ్లిష్ చేశాను, సో ఇవన్నీ కూడా చెప్తాను. మెయిన్గా ఏంటంటే నా ట్రేడింగ్ కెరియర్ వచ్చేటప్పటికి టోటల్ 4 years ఉంది ఫ్రెండ్స్. సో ఇనీషియల్గా నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఉంటాను. సో అది దాంతోపాటు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేద్దామని చెప్పి 4 years బ్యాక్ స్టాక్ మార్కెట్ దాంట్లో ట్రేడింగ్ చేద్దామని చెప్పి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయటం, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయటం, అంటే వితౌట్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని. సో కొన్నిసార్లు అది సక్సెస్ అయ్యి నా ఫేవర్గా ఉండి అమౌంట్ ప్రాఫిట్ వచ్చేది, కొన్నిసార్లు ఏమో లాస్ అయ్యేది. దాని తర్వాత అలా చేయగా నెక్స్ట్ వేరే వాళ్ళు టిప్స్ ఇస్తారని చెప్పి వాళ్ళకి మంత్లీ 3000 4000 అలా పే చేయటం, వాళ్ళు ఇచ్చే కాల్స్ని నేను ట్రేడ్ చేయటం. సో అలా కొన్ని డేస్ ప్రాఫిట్ రావటం, కొన్ని డేస్ లాస్ రావటం, ఓవరాల్గా మంత్ ఎండ్ వచ్చేటప్పటికి లాస్ రావటం. అలాగే తర్వాత అకౌంట్ హ్యాండ్లింగ్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. 2 lakhs 3 lakhs అకౌంట్లో పెట్టి వేరే వాళ్ళకి అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చి 50 50 60 40 అలా కూడా ఇచ్చాను. చాలా కోర్సెస్ కూడా పే చేశాను, థౌజండ్స్లో. 30,000 అని, 20,000 అని, ఆఫ్లైన్ క్లాసులని, ఆన్లైన్ క్లాసులని, అన్ని కోర్సెస్ చేసి టెక్నికల్ అనాలిసిస్ కూడా మీకు బెస్ట్. కాకపోతే టెక్నికల్ అనాలిసిస్ కూడా అన్ని డేస్ పర్ఫెక్ట్గా వర్క్ అవుద్దని చెప్పి మనం చెప్పలేం. సో ఆఫ్టర్ దట్ నేనేం చేశానంటే ఇదంతా కాదు, ఒక ఇండికేటర్ని డెవలప్ చేసుకుందాం, ఒక ఏ ఇండికేటర్ని డెవలప్ చేసుకొని సో ఈ నా 4 years ఎక్స్పీరియన్స్ని మొత్తం అంతా కూడా ఒక టెక్నికల్ నాలెడ్జ్ రూపంలో పెట్టుకొని మార్కెట్ మూమెంట్ అబ్జర్వ్ చేసి సో నేను ఈ ఇండికేటర్ అనేది డెవలప్ చేశాను పైన స్క్రిప్ట్లో. సో ఈ ఇండికేటర్ ఏంటంటే మెయిన్లీ స్కాల్పింగ్ పర్పసే. ఇదేంటంటే మీకు లాంగ్ టర్మ్కి కానీ షార్ట్ టర్మ్కి కానీ అలాగే BTST కానీ STBTలకు కానీ ఇది పనిచేయదు. ఓన్లీ స్కాల్పింగ్ ఇండికేటర్. మోర్ ఓవర్ ఇదేంటంటే మీకు స్టాక్స్లో వర్క్ అవుతుంది, స్టాక్ ఆప్షన్స్లో వర్క్ అవుతుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మొత్తం అన్నిట్లో కూడా మీకు వర్క్ అవుతుంది. ఈవెన్ బిట్ కాయిన్, ఈవెన్ మీరు అదర్ కంట్రీ యొక్క స్టాక్స్ను కూడా ట్రేడ్ చేయడానికి ఈ స్కాల్పింగ్ ఇండికేటర్ అనేది మీకు యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఏ ఇండికేటర్ అయినా కానీ మీకు 100% అనేది షూర్ షార్ట్ సిగ్నల్స్ అనేది ప్రొవైడ్ చేయదు. లైక్ ఇలా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఒక మన స్కాల్పింగ్ ఇండికేటర్ కానీ వేరే ఏ ఇండికేటర్ మీరు ట్రేడింగ్ వ్యూలో చాలా ఫ్రీ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. మీరు ఏ ఇండికేటర్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మీకు అది ఇచ్చే 100 సిగ్నల్స్కి 100 షూర్ షాట్గా మీకు ప్రాఫిట్ వస్తాయని ఎవరు చెప్పరు. ఈవెన్ మన ఇండికేటర్లో కూడా మీకు 10 సిగ్నల్స్ వచ్చినాయి అంటే దాంట్లో 7 సిగ్నల్స్ అనేవి షూర్ షాట్గా ఉంటాయి, ఒక 3 సిగ్నల్స్ అనేది స్టాప్ లాస్లు ఇస్తాయి. బట్ మనం ఈ ఇండికేటర్లో ఏం డెవలప్ చేసుకున్నాము అని అంటే స్టాప్ లాస్ అనేది చాలా మినిమం ఫ్రెండ్స్. అంటే నాకు పోతే ఒక 100 రూపాయలు పోవాలి, బట్ వస్తే 400 500 రావాలి. సో నేను ఆల్రెడీ లాస్ట్ 6 months నుంచి ఇండికేటర్ మీద నేను ట్రేడింగ్ చేస్తూ నేను ప్రాఫిటబుల్గా ఉండి అంతా బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతే నేను మీకు పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. మోర్ ఓవర్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. మెయిన్ ఈ స్కాల్పింగ్ ఇండికేటర్ని ఇలాగా ప్రైవేట్గా తీసుకొచ్చి ఎందుకు ఇలాగ మంత్లీ సమ్ అమౌంట్ అనేది పెట్టి ఛార్జ్ చేస్తున్నాను అని అంటే, సో నేను ఈ 4 yearsలో చాలా స్ట్రగుల్ అయ్యాను. మాది ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. జనరల్గా మనకు ఉండే కష్టాలు ఎన్ని బాధలు అన్నీ కామనే. బట్ ఏంటంటే సారీ, నాకు లేక వేరే వాళ్ళు ఎవరు కూడా ట్రేడింగ్లో లాస్ అవ్వకుండా, ఎక్కువ డబ్బులు పోగొట్టుకోకుండా అందరూ కూడా ప్రాఫిటబుల్గా ఉండాలి అని చెప్పి నేను ఇండికేటర్ అనేది పబ్లిష్ చేశాను. మెయిన్ నా మోటో ఏంటంటే ఇప్పుడు ఈ ఇండికేటర్ ద్వారా నేను మంత్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh 2 lakh ఎర్న్ చేస్తున్నాను అని అంటే సేమ్ అదే ఇండికేటర్ యూజ్ చేసి 1000 మంది కూడా ఎట్ ఎ టైం ఆ అమౌంట్ అనేది జనరేట్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్? సో అందు గురించి అని చెప్పే, బట్ ఏది కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఎవరు ప్రొవైడ్ చేయరు. సో ఇది నా 4 years హార్డ్ వర్క్ కాబట్టి నేను ఒక నామినల్ అమౌంట్ అనేది పెట్టుకున్నాను. నేనేమి మీ దగ్గర 50,000 1 lakh 2 lakh 3 lakhs అనేది ఛార్జ్ చేయను. నేను నా ఇండికేటర్ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి సో నేను నా ఇండికేటర్ని మీరు యూజ్ చేసుకోవడానికి నేను మంత్లీ 5,000 ఛార్జ్ చేస్తాను ఫ్రెండ్స్. సారీ, మంత్లీ 5,000 పే చేస్తే మీరు మీ ట్రేడింగ్ వ్యూలో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ ట్రేడింగ్ వ్యూ ఐడి కనుక నాకు పంపిస్తే
నేను నా ఇండికేటర్ అనేది మీకు యాక్సెస్ ఇస్తాను. సో ఇదంతా కూడా ఏంటంటే ఒక ఇన్వైట్ ఓన్లీ స్క్రిప్ట్ అనమాట. సో అసలు స్కాల్పింగ్ ఇండికేటర్ ఏంటి అంటే ఇది మీకు 1 మినిట్, 3 మినిట్, 5 మినిట్ టైం ఫ్రేమ్స్లో సిగ్నల్స్ అనేది జనరేట్ చేస్తుంది. లైక్ మీకు ఎలా అంటే బై సిగ్నల్, సెల్ సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది మీకు మీరు ఏ చార్ట్ మీద పెట్టుకుంటే ఆ చార్ట్ మీద మీకు సిగ్నల్స్ అనేది జనరేట్ చేస్తుంది ఇది. సో బై సిగ్నల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీకు పొటెన్షియాలిటీ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుందని చెప్తుంది కాబట్టి మీరు బయ్యింగ్ సైడే ఉండాలి. అంటే మీరు స్టాక్ని బై చేయాలి లేదా కాల్ ఆప్షన్ బై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే సెల్ సిగ్నల్ జనరేట్ చేసింది అని అంటే కనుక అక్కడి నుంచి మీకు పొటెన్షియాలిటీ ఆఫ్ మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంది అని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మీరు స్టాక్ని షార్ట్ చేయడం కానీ లేదా పుట్ ఆప్షన్ బై చేయడం కానీ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు ఇన్ డీటెయిల్గా నేను ఒక మన బ్యాంక్ నిఫ్టీ కానీ అలాగే స్టాక్స్ మీద, బిట్ కాయిన్ మీద మన ఇండికేటర్ ఏ విధంగా సిగ్నల్స్ జనరేట్ చేస్తుంది అని చెప్పి నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీరు నన్ను యూట్యూబ్ ఛానల్ని, నా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి. నేను మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ నా ఇండికేటర్ని ఫ్రీ డెమో ఇస్తాను. ఓకేనా? అంటే ఫ్రీ డెమో అంటే డైరెక్ట్గా నేను మీకు యాక్సెస్ ఇస్తాను. నేనేదో జస్ట్ మీకు నా యూట్యూబ్ ఛానల్ లైవ్ పెట్టేసి ఇదిగోండి మీకు ఎంత ప్రాఫిట్ వచ్చేసింది అంత ప్రాఫిట్ వచ్చేసింది అని చెప్పి నేను చెప్పను. మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇమీడియట్గా మీరు డే 1 వచ్చిన వెంటనే నేను మమ్మల్ని ఇండికేటర్ తీసేసుకోండి మీరు లక్షల్లో సంపాదించేస్తారు, కోట్లలో సంపాదిస్తారని నేను చెప్పను. మనం డైలీ చాలా టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్ కానీ లేదా యూట్యూబ్ కానీ లేదన్నా బయటకు వెళ్ళటానికి కానీ. జస్ట్ ఎవ్రీడే ఒక 5 మినిట్స్ అనేది మీరు స్పేర్ చేయండి. ఎలా అంటే మీ ట్రేడింగ్ మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా మీరు ఒక ట్రేడింగ్ కెరియర్ని చూస్ చేసుకుంటే మీ లైఫ్ సెట్ అయిపోద్ది ఇండికేటర్ యూస్ చేస్తే. ఎందుకంటే నేను ఆల్రెడీ అమౌంట్ జనరేట్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అంత కాన్ఫిడెంట్గా. సో ఎవ్రీడే మీరు ఒక 5 మినిట్స్ అనేది టైం స్పెండ్ చేసి మీరు చూడండి నా ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము ఫాలో అవ్వండి. ఈ రోజు ఎంత వచ్చింది, నేను ఇంకోటి కూడా మీకు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను. ఈ రోజు ఇండికేటర్లో ప్రాఫిట్ వచ్చింది అని అంటే ప్రాఫిట్ వచ్చిందని చెప్తాను, ఇండికేటర్లో లాస్ వచ్చింది అని అంటే లాస్ వచ్చిందని చెప్తాను. మీకు ఏంటంటే ప్రతిరోజు ప్రాఫిట్ వచ్చేస్తుంది, మీకు లక్షలు వచ్చేస్తాయి అని నేను ఏమి కమిట్మెంట్ ఇవ్వను. కానీ మీరు మంత్కి మనకి 22 ట్రేడింగ్ డేస్ అనేవి ఉంటాయి. మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు ప్రాఫిటబుల్గానే ఉంటారు ఈ ఇండికేటర్ యూస్ చేస్తే. సో ఇండికేటర్లో కూడా చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి, అవన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను. కొంతమంది హేటర్స్ ఉంటారు ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు. అంటే ఈవెన్ ప్రీవియస్గా కూడా నేను ఓన్లీ నా సర్కిల్లో, మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇండికేటర్ ఆల్రెడీ వాళ్ళు ఒక 3-4 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా నువ్వు పబ్లిక్గా పెట్టు, మాకులాగానే వేరే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే గనక వాళ్ళు కూడా నీ దగ్గరికి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు జనరేట్ చేసుకుంటారు అని చెప్పి అనడం వల్ల నేను ఈ యూట్యూబ్ ఛానల్ అవన్నీ పెట్టి ఇలా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఓపెన్ చేస్తాను. సో మాలాగే మీరు కూడా ట్రేడింగ్లో ఎంతో కొంత ఎర్న్ చేయాలి అని అనుకుంటే కనుక మా ఇండికేటర్ని చూడండి. ఫస్ట్ నన్ను ఒక 1 మంత్ 2 మంత్స్ ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయ్యి ఓకే నేను ట్రాన్స్పరెంట్గా ఉన్నాను, అంతా బాగానే ఉంది, రిజల్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఈ 1 మంత్ 2 మంత్స్ ఎందుకు ఫాలో అవ్వమంటున్నానంటే సో ఈ మంత్లో వన్స్ కానీ ట్వైస్ కానీ నా ఇండికేటర్ని నేను ఫ్రీగా పబ్లిష్ చేస్తాను. ఓకే? సో ఆ టైంలో మీరు నన్ను డైలీ ఫాలో అవుతూ ఉంటే ఎప్పుడైతే ఏ రోజైతే నేను ఇండికేటర్ని ఫ్రీగా పబ్లిష్ చేశానో ఆ రోజు మీరు మీ ట్రేడింగ్ వ్యూలో లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ కూడా నా ఇండికేటర్ మీద మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే లైవ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మోర్ ఓవర్ మన ఇండికేటర్ అనేది నాన్ రీపెయింట్. సిగ్నల్ ఒకసారి వచ్చి పోయి అలా ఉండదు. వన్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక సిగ్నల్ అనేది పడుతుంది. సిగ్నల్ పడింది అని అంటే కనుక ఇంకా అది మళ్ళీ పోదు ఫ్రెండ్స్. ఓకేనా? నేను జనరల్గా చేసేది ఏంటంటే స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తూ ఉంటాను. బట్ స్టాక్స్ మీద ఎవరైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మట్టుకి హై మొమెంటమ్ అండ్ హై వాల్యూమ్ ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో అది చాలామంది అడుగుతారు, మీరు బాగానే చెప్పేశారు, హై వాల్యూమ్ ఉన్న స్టాక్ నాకు ఎలా తెలుస్తుంది, లేదంటే పొటెన్షియాలిటీ ఆఫ్ మూమెంట్ ఉన్న స్టాక్ ఏంటి అంటే నాకు ఎలా తెలుస్తుంది అని అంటారు. అది కూడా నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు పాస్ట్ రిజల్ట్స్ గురించి మామూలు చెప్తాను. లాస్ట్ మంత్ అయితే కనుక 2300 పాయింట్స్ వచ్చింది మన ఇండికేటర్ మీద బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రజెంట్ యాజ్ ఈ మంత్కి అయితే మొన్న 17వ తారీఖు వరకు మనకి వచ్చిన పాయింట్స్ ఇవి ఫ్రెండ్స్. ఏప్రిల్ 1న 120 పాయింట్స్ వచ్చినాయి. ఓకే? సో ఇంకోటి ఫ్రెండ్స్, ఇది మన స్కాల్పింగ్ ఇండికేటర్ కాబట్టి సో మీకు ఆన్ అన్ యావరేజ్ డేకి
8 సిగ్నల్స్ నుంచి 10 సిగ్నల్స్ అనేవి వస్తాయి. సో మీరు 8, 10 సిగ్నల్స్ అంటే ఎలా ఉంటుంది అని అంటే కనుక ఈ 120 పాయింట్స్ అనేది చెప్తున్నాను కదా, మీకు ఒక డేలో ఒక 8 సిగ్నల్స్ జనరేట్ అయినాయి అనుకోండి. మీరు 8 సిగ్నల్స్ మీరు ఏది మిస్ అవ్వకుండా ట్రేడ్ చేస్తే ప్రాఫిట్ వచ్చి లాస్ వచ్చి ఓవరాల్గా మీకు డే ఎండ్ అయ్యేటప్పటికి 120 రూపీస్ 120 పాయింట్స్ వచ్చిందనమాట. ఓకేనా? సో ఇంటూ లాట్ సైజ్ మీరు ఎంత అంటే అంత తీసుకోండి. 120 ఇంటూ మీరు ఒక లాటే చేస్తే కనుక ఒక లాట్, 2 లాట్స్ అయితే 2 లాట్స్, 3 లాట్స్ అయితే 3 లాట్స్. ఓకేనా? సో జనరల్గా ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ ఎలా చేస్తారు అని అంటే వాళ్ళు డైలీ ఒక టార్గెట్ పెట్టుకుంటారు. నాకు ఈ రోజుకి ఒక 50 పాయింట్స్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఓ 50 పాయింట్స్ రీచ్ అయిన వెంటనే వాళ్ళు ట్రేడ్ క్లోజ్ చేస్తారు. బట్ నేను అలా కాదు. ఆ డే అంతా 9:15 నుంచి 3:30 వరకు కూర్చొని ఎన్ని సిగ్నల్స్ వస్తే అన్ని సిగ్నల్స్ తీసుకుంటాను. ఎందుకు అని అంటే మార్కెట్ని ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని చెప్తారు, కానీ ఎంతవరకు వెళ్తుంది అది ఎవరికి తెలియదు. ఇక్కడ నుంచి కిందకి పడుతుంది అని చెప్తారు, కానీ ఎంతవరకు పడుతుంది అనేది ఎవరికి తెలియదు. బట్ ఈ ఇండికేటర్ వల్ల యూజ్ చేసిన వల్ల మనకు వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మార్కెట్ ఎంతవరకు పైకి మూవ్ అవుతుంటే అంతవరకు కూడా మనం క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే మార్కెట్ ఎంతవరకు అయితే కిందకి వెళ్తుందో కిందకి వెళ్ళేంత వరకు కూడా మనం క్యాప్చర్ చేయాలి. సో నేను ఎందుకు అలా చెప్తున్నాను అని అంటే జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒక్కరోజే ఏప్రిల్ 7th మనకి 665 పాయింట్స్ అనేది జనరేట్ చేసింది ఫ్రెండ్స్. అండ్ ఏప్రిల్ 17th కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 554 పాయింట్స్ అనేది జనరేట్ చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం 22 ట్రేడింగ్ డేస్ అనుకుంటున్నాం. 22 ఇంటూ డేకి 50 పాయింట్సే మీరు నాకు చాలు, ఒక లాట్ అయినా అది 10 లాట్లైనా 20 లాట్లైనా నాకు రోజుకి 50 పాయింట్స్ చాలు అని అనుకుంటే కనుక మీకు 22 వర్కింగ్ డేస్కి మీకు ఆన్ అండ్ యావరేజ్ చేసుకుంటే 1100 పాయింట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఏమొచ్చింది, టోటల్గా ఇక్కడ మనకి ఆల్రెడీ 11 ట్రేడింగ్ డేస్ కంప్లీట్ అయింది ఈ ఏప్రిల్ మంత్లో. సో ఈ 11 ట్రేడింగ్ డేస్కి ఆల్మోస్ట్ మనం 2794 పాయింట్స్ ఫ్రెండ్స్, 2794 పాయింట్స్ మనకి ఈ ఇండికేటర్ వల్ల వచ్చినాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక లాట్తో ట్రేడ్ చేశారు అని అనుకుంటే కనుక ఈ 11 డేస్కి మీకు 83,820 వచ్చిందనమాట. ఓకేనా? ఆన్ అండ్ యావరేజ్ ఒక లాట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ హై ప్రైస్లో ఉంది కాబట్టి పోనీ ఒక 1000 వేసుకున్నారు అనుకోండి, మీ క్యాపిటల్ వచ్చి 30,000. మీకు ఈ 11 డేస్లో మీరు పొటెన్షియల్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మీకు ఎంత 83,820 అనమాట. సో లాస్ట్ మంత్ 2,300 వచ్చింది. బట్ చాలామంది అడుగుతూ ఉంటారు అవి ఎలా చేయగలము ఏంటి. ఇదివరకు ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఉండేది, ఇప్పుడు మంత్లీ ఆప్షన్స్ కాబట్టి నేను ఎప్పుడైతే మీకు ఫ్రీగా యాక్సెస్ ఇస్తాను ఇండికేటర్ని అప్పుడు మీకు ఎలాగో మంత్లీ ఆప్షన్స్ అన్ని ఇప్పుడు అలా అవైలబుల్గానే ఉంటాయి, నిఫ్టీకి అయితే ఉండవు కానీ. సో బ్యాంక్ నిఫ్టీకి ఉంటాయి కాబట్టి మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి ఇండికేటర్ మీద అసలు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఏంటి, నేను ఇక్కడ డిస్ప్లే చేసిన పాయింట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది అడుగుతారు యూట్యూబ్లో కామెంట్స్ ఎందుకు డిజేబుల్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో ఎందుకు కామెంట్స్ డిజేబుల్ చేశారని. సో నేను ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చాలామంది వచ్చి వాళ్ళకి ట్రేడింగ్ నాలెడ్జ్ లేకపోయినా నేను ఏదో కోర్సులు అయ్యి అమ్మేస్తున్నాను, నేను ఏదో ఇండికేటర్ అమ్మేస్తున్నాను, చాలామంది బ్యాడ్ కామెంట్స్ అనేవి కూడా పెడతా ఉంటారు. ఇప్పటికే నువ్వు కోట్లు సంపాదించాలి, నీ ఇండికేటర్ ఇన్ని పాయింట్స్ జనరేట్ అయితే, లేదంటే నువ్వు బంగ్లాలు కట్టేయాలి, ఆస్తులు కొనేయాలి అని అంటారు. నేను ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్రెండ్స్. ఓకే, ఇండికేటర్ని యూజ్ చేసుకుంటూ నేను బాగానే సంపాదించుకుంటున్నాను మంత్లీ. కానీ నేనేంటంటే నాకులాగా నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశాను. ఆల్రెడీ అకౌంట్ హ్యాండ్లింగ్ అని కాల్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, టిప్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళకి థౌజండ్స్లో ఆల్మోస్ట్ 3 to 4 lakhs అనేది నేను లాస్ అయ్యాను. సో ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు, అలాగే హౌస్ వైఫ్స్ కానీ, లేదంటే జాబ్ లేని వాళ్ళు కానీ, లేదా రీసెంట్గా లే ఆఫ్లు వీటిలో అన్నట్లో జాబ్స్ కోల్పోయిన వాళ్ళు కానీ, వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ప్రొవైడ్ చేద్దామని చెప్పి మెయిన్ మోటో కింద పెట్టుకొని నేను ఇలా పబ్లిక్గా వస్తున్నాను. అందుకే చెప్తున్నాను, మీరు ఎవరిని కూడా డే 1 నాకు వచ్చేసి మీరు నాకు అమౌంట్ వేసేసి ఇండికేటర్ తీసేసుకోండి మీరు లక్షల్లో సంపాదిస్తారని నేను ఎవరికి కమిట్మెంట్ ఇవ్వను. ఒక 1 month 2 months ఫాలో అవ్వండి నేను నా ట్రాన్స్పరెన్సీ అనేది చూడండి మీరు. అలాగే నేను మంత్కి వన్స్ ట్వైస్ మీకు ఇండికేటర్ని ఫ్రీగా యాక్సెస్ ఇస్తాను. అప్పుడు చెక్ చేయండి, మీరు బ్యాక్ టెస్ట్ చేసి ఓకే వీడి జెన్యూన్, వీడిదంతా కూడా బాగానే ఉంది అని అంటేనే నా దగ్గరికి వచ్చి సబ్స్క్రిప్షన్ చేసుకోండి. నేను ఎవరిని కూడా మమ్మల్ని ఫోర్స్ చేయట్లా మీరు రండి తీసేసుకోండి, మీరు అంత సంపాదించండి ఎంత సంపాదించండి అని. ఈవెన్ ఫ్యూచర్లో కూడా నేను ఏ వీడియోస్కి కూడా నేను కామెంట్స్ అనేది ఎనేబుల్ చేయను.
సో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఏంటంటే 100 మందిలో 90 మంది చెడుగా మాట్లాడుకున్న 10 మంది మంచిగా మాట్లాడుకుని నేను ఆ 10 మంది కోసం చూస్తాను. నా వల్ల ఒకటి ట్రేడింగ్లో సెట్ అయ్యాడు అని అంటే ఒక పర్సన్ కాదు ఫ్రెండ్స్ అక్కడ సెట్ అయింది, ఒక ఫ్యామిలీ. నేను చూసేది అలాగా. అలాగే 100 మంది ఉన్నప్పుడు అందులో అట్లీస్ట్ 90 మంది వాడికి ఇష్టం లేకపోయినా బ్యాడ్ కామెంట్స్ చేసినా ఏమైనా అనవసరం. ఒక 10 మందికి సీరియస్గా తీసుకొని అందులో ఓకే నాకు ఇది బాగుంది, నేను ఇది నేర్చుకుంటాను, నాకు మంత్లీ మంత్లీ బాగా అమౌంట్ వస్తుంది అని అన్న ఆ 10 మంది వచ్చి ఆ 10 మంది యూజ్ చేసుకుంటే నాకు అంతే చాలు ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు ఇది కూడా నేను మీకు హై ప్రైస్ ఏం పెట్టట్లేదు. మంత్లీ 5000 చార్జ్ చేస్తాను నేను. దానికి కూడా ఎలాగే ఏంటి అనేది చెప్పి సింపుల్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక 1 lakh అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఆ 1 lakh ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆన్ అన్ యావరేజ్ మీకు ఒక 100 క్వాంటిటీ వచ్చింది అనుకుందాం. మీరు దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000, చాలా తక్కువ చెప్తున్నాను మన ఇండికేటర్ మీద, ఒక 50,000 చేశారు అనుకోండి, 50,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. అందులో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే 10% అంతే. ఎందుకంటే ఈ 5,000 పే చేయడం వల్ల మీరు మంత్కి ఒక 50,000 1 lakh జనరేట్ చేసుకునే ఆపర్చునిటీ అనేది మీకు దొరుకుతుంది. లేదు నాకు ఇండికేటర్ వద్దు, నేను టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటా, మార్కెట్ని డీప్గా స్టడీ చేస్తా అని అంటే కనుక వెల్ అండ్ గుడ్. మీకు యూట్యూబ్లో చాలా వరకు ఫ్రీ కోర్సెస్ అనేవి ఉన్నాయి. డే ట్రేడర్ తెలుగు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫ్రీగా మీకు కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు హార్డ్ వర్క్ చేసి నీట్గా మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకొని మీరు నేర్చుకొని మీరు మీకు ఓన్గా ట్రేడ్స్ చేసుకోవచ్చు. నేను ఇండికేటర్ ఎవరికైతే ఎవరు మెయిన్ ఎవరిని టార్గెట్ చేశాను అని అంటే డీప్ నాలెడ్జ్ వద్దు, అలాగే నేను నా రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకుంటూ నా లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఫోమోలోకి వెళ్లకుండా నీట్గా ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఇండికేటర్. ఓకేనా ఫ్రెండ్స్? కొంతమంది హైలీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది కాదు. మీరు సింపుల్గా వెళ్ళి బుక్స్ చదువుకుంటారో లేకపోతే కోర్సెస్కి డబ్బులు కట్టుకుంటారో లేదా మీ ఓన్గా టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటారో అనేది మీ ఇష్టం. ఓకేనా? సో మన ఇండికేటర్ అసలు ఏంటి అనేది మీకు డైరెక్ట్గా చార్ట్స్ మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఇండికేటర్ అసలు ఎందుకంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి 17th ఏప్రిల్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెనింగ్ ప్రైస్ ఎంత? 53,154 దగ్గర ఓపెన్ అయింది. అంటే మనకి దీంట్లో చాలా టెక్నికల్ నాలెడ్జ్ అండి, బ్రేక్అవుట్లు అని ఇవన్నీ ఏమి వద్దు మనకి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ పడింది 9:20కి. ఇప్పుడు ఏమనుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి పుట్ ఆప్షన్ కొంటాం. కానీ ఇక్కడ ఏమైంది, మార్కెట్ రివర్స్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కొన్ని కొన్ని కండిషన్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ పడింది, పెద్ద బులిష్ క్యాండిల్ పడింది, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందేమని చెప్పి కాల్ ఆప్షన్ కొంటాం. కానీ ఏమైంది, మార్కెట్ కిందకు వచ్చి స్టాప్ లాస్ కొట్టేసింది. సో ఇలా మాకు ఇవన్నీ నాలెడ్జ్ వద్దు, సింపుల్గా నేను ఒక ఇండికేటర్ మీద బేస్ చేసుకొని బై సెల్ సిగ్నల్స్ వస్తే నేను ట్రేడ్ చేసుకుంటా అన్న వాళ్ళ మట్టికే ఇండికేటర్. సో ప్లెయిన్ క్యాండిల్స్ చూస్తే మనకి ఇప్పుడు కూడా ఏమీ అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకుందాం, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లో ఎంట్రీ అయ్యాం, 53,275 కాల్ ఆప్షన్ కొన్నారు. అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఎవరికి చెప్పలేం. ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ పడింది, ఈ రెడ్ క్యాండిల్ పడింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. కానీ మార్కెట్ ఎంతవరకు వెళ్ళింది పైకి, చాలా మూవ్మెంట్ అయిపోయింది. సో నేను ఏంటంటే నా ఇండికేటర్ మీద సింపుల్గా ఫ్రెండ్స్, మంత్లో చూసుకోండి, మీకు ఒక 4-5 డేస్ అనేది బాగా మూమెంట్స్ వస్తాయి. ఆ మూమెంట్స్ వచ్చిన రోజున మ్యాక్సిమం పాయింట్స్ని క్యాప్చర్ చేయాలనేది నా టార్గెట్. ఇంకా మీకు నార్మల్గా ఉన్న డేస్లో మీకు రేంజ్ బౌండ్ మార్కెట్స్లో ఉన్నప్పుడు 50-60 పాయింట్స్ లేదా మ్యాక్సిమం -100 పాయింట్స్ ఫ్రెండ్స్ వచ్చేది లాస్, అంతకన్నా ఎక్కువ రాదు. దాన్ని కూడా మనం మీ ఓన్ ట్రేడింగ్ స్టైల్, ఇప్పుడు నేను ఒక ఇండికేటర్ డెవలప్ చేసి నేను సెట్ ఆఫ్ రూల్స్ అన్ని పెట్టి నేను మీకు చెప్తున్నాను. సో మీకు మీరుగా ఇండికేటర్ని స్టడీ చేసి మీకు మీరు ఓన్గా కూడా ఇంకా పెట్టుకోవచ్చు. మీరు ప్రాఫిట్ని పెంచుకొని స్టాప్ లాస్ని కూడా తగ్గించుకోవచ్చు. అదంతా మీరు వన్స్ మీకు యాక్సెస్ వచ్చాక మీ ఓన్గా కూడా మీరు తీసుకోండి. ఓకేనా? సో ఇలా ప్లెయిన్ క్యాండిల్స్ ఉంటే మనకి మార్కెట్ ఏమవుతుంది ఏంటి అనేది తెలియదు. సో ఇప్పుడు చూడండి, మన స్కాల్పింగ్ ఇండికేటర్ నేను అప్లై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో యాక్చువల్లీ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు షేర్స్ని సెలెక్ట్ చేస్తే కింద బై సెల్ యారోస్ అనేది కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తుంది, ఇండికేటర్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అని అంటే సింపుల్గా ఇక్కడ చూడండి, మనకి ఇంకా ఓకే ఇక్కడ బై సిగ్నల్ పడింది అని అంటే ఏంటి, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది, బయింగ్ సైడ్ ఉండమని చెప్తుంది ఇది. ఓకేనా? ఇక్కడ సెల్ సిగ్నల్ పడింది, ఇక్కడ ఏం చెప్తుంది, మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళే అవకాశం ఉంది, సెల్ సైడ్ ఉండండి, పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తుంది. సో ఇక్కడ ఇంకోటి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు కూడా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్లో
మనకి బై సిగ్నల్ అనేది పడింది అని అనుకోండి, ఎప్పుడు కూడా ఇమీడియట్గా మీరు ట్రేడ్లోకి ఎంట్రీ అవ్వద్దు. ఎప్పుడైతే ఈ బై సిగ్నల్ వచ్చిన క్యాండిల్ హైని బ్రేక్ అయ్యిందో నెక్స్ట్ క్యాండిల్, అప్పుడు మీరు ఎంట్రీ అవ్వాలి. సో ఇప్పుడు 9:15 బై సిగ్నల్ పడింది, దీని హై బ్రేక్ అయిందా? లేదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సెల్ సిగ్నల్ పడింది 9:25కి, దీని యొక్క లో వాల్యూ ఎంత? 53,135. కానీ నెక్స్ట్ క్యాండిల్ దాన్ని బ్రేక్ చేసిందా? లేదు. సో ఇప్పుడు 9:30కి బై సిగ్నల్ పడింది, బై సిగ్నల్ పడినప్పుడు దీని హై ఎంత? 53,276. నెక్స్ట్ క్యాండిల్లో మీకు ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడు మీరు కాల్ ఆప్షన్లో ఎంట్రీ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, సో ఇప్పుడు ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఎంత ఉంది? 53,275 ఉంది. కాబట్టి నేను దానిలో మీకు డైరెక్ట్గా ఆప్షన్స్ని పెడతాను. 53,200 కాల్ ఆప్షన్ తీసుకుంటాను లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్లో ఏం చేస్తాను? పుట్ ఆప్షన్ తీసుకుంటాను. ఎందుకంటే మనకి కాల్ ఆప్షన్ అనేది రావచ్చు, అలాగే పుట్ ఆప్షన్ అనేది కూడా మనకి సిగ్నల్ రావచ్చు. సో మనం ఏం చేస్తామంటే ముందుగా రెడీ అయ్యి కూర్చొని ఉంటాం అనమాట. ఏదైతే మీకు 9:15కి ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకొని సైడ్ బై సైడ్ పెట్టుకుంటాం, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ఇంకోటి, కొంతమంది మా ఫ్రెండ్ సర్కిల్లోనే వాళ్ళు కొంచెం క్యాపిటల్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సింగిల్ చార్ట్ మీద ట్రేడ్ చేస్తారు. అంటే ఈ సింగిల్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ పెట్టుకోకుండా డైరెక్ట్గా ఆప్షన్ చార్ట్ని పెట్టుకుంటే ఆప్షన్ చార్ట్లో కూడా మనకి సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం కాల్ ఆప్షన్ కొంటాం. ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పుట్ ఆప్షన్ కొంటాం. బట్ కొంతమంది ఏం చేస్తారంటే క్యాపిటల్ ఉన్నవాళ్ళు ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది కదా, ఇక్కడ కాల్ ఆప్షన్ పర్చేస్ చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చిందో ఇక్కడ కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు. అది మీ క్యాపిటల్ బట్టి అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఈరోజు 9:30కి కాల్ ఆప్షన్ అనేది ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది కదా. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. 9:30 కాల్ ఆప్షన్. ఓకేనా. 53,200 కాల్ ఆప్షన్ తీసుకున్నాను, 9:30 క్యాండిల్ తీసుకున్నాను. సో ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు దీని యొక్క హై ఎంత ఉంది? హై వాల్యూ అనేది 560.90 ఉంది. ఎప్పుడు కూడా బఫర్ ఒక 1 రూపీ ఎంతో పెట్టుకోండి. ఓకేనా. అంటే ఈ హై 560.90 ఉంది కదా, మీరు 561.90కి లేదా 562కి ఎంట్రీ అయ్యేలాగా పెట్టుకోండి. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫాల్స్ సిగ్నల్స్ అనేవి అవాయిడ్ అయిపోతాయి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అయ్యాం కదా. సో నేనేం చేస్తానంటే ప్రైస్ పెరిగే కొద్దీ ఈ నెక్స్ట్ క్యాండిల్, ఇప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ ఎంట్రీ అయ్యింది. ఓకేనా ఫ్రెండ్స్. అలా మార్కెట్ ఎంతవరకు మూవ్ అయింది? మనకి సిగ్నల్ వచ్చింది, ఎక్కడ పడింది? మళ్ళీ సెల్ సిగ్నల్ 9:55లో పడింది. 9:55 క్లోజింగ్ ప్రైస్ ఎంత? 657.90. ఓకేనా. సో ఆల్మోస్ట్ మనకి 96 పాయింట్స్ అనేది ఒక్క కాల్లోనే వచ్చింది. ఓకేనా. సో మనం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో నేను జనరల్గా ట్రేడ్ చేసేటప్పుడు సిగ్నల్ క్యాండిల్ యొక్క లోలో స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తా ఉంటాను నేను. కాకపోతే అది కూడా మీరు ఎక్కువ పాయింట్స్ అనేది ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇక్కడ దీంట్లో చూసుకున్నట్టు అయితే కనుక మీరు 560 పాయింట్స్ దగ్గర ఉంది కాబట్టి మీరు ఏంటంటే జస్ట్ ఒక 25 to 30 పాయింట్సే మీరు ఇచ్చుకోండి స్టాప్ లాస్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్ పొజిషన్ అనేది తీసుకుందాం, 96 పాయింట్స్ని రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ మనకేంటి, మనకి 9:30లో సిగ్నల్ క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు మనం ఎంట్రీ అవుతాం. ఓకేనా. సో నేను దీనికి స్టాప్ లాస్ మ్యాక్సిమం 30 పాయింట్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను స్టాప్ లాస్ని తగ్గించేస్తాను. ఇప్పుడు యాక్చువల్లీ క్యాండిల్ యొక్క స్టాప్ లాస్ క్యాండిల్ లో స్టాప్ లాస్ పెట్టాలని అంటే 73 పాయింట్స్ పెట్టాలి. అంత స్టాప్ లాస్ నేను ఎందుకు ఇవ్వాలి? నేను మ్యాక్సిమం 25 to 30 పాయింట్స్ ఇస్తాను అంతే, అంతకన్నా ఎక్కువ ఇవ్వను. సో ఇనిషియల్గా ట్రేడ్ ఎంట్రీ అయినప్పుడు నేను డిఫాల్ట్గా 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళింది? 96 పాయింట్స్ వరకు వెళ్ళింది. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎప్పుడు కూడా మీకు 200 పాయింట్లు వెళ్ళిపోయింది, 300 పాయింట్లు వెళ్ళిపోయింది, మీకు ఎంత క్యాప్చర్ చేసేయగలరని నేను చెప్పను. ఎందుకంటే అది హై యాక్చువల్లీ ఎంతవరకు వెళ్ళింది? 130 పాయింట్స్ వరకు వెళ్ళింది. బట్ ఆ 130 పాయింట్స్ వరకు ఇది హై వెళ్తుంది, అక్కడ ఎగ్జిట్ అవ్వాలని చెప్పి ఎవరికి తెలియదు. ఓకేనా. సో నేను నా పాలసీ ఏంటంటే ఎప్పుడు కూడా ఎంట్రీ అయ్యాక నేను యొక్క క్యాండిల్ యొక్క లోలో స్టాప్ లాస్ని పెట్టుకుంటూ వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఇక్కడ 45 దగ్గర క్లోజ్ అయిందో నేను నా స్టాప్ లాస్ని
ఈ క్యాండిల్ యొక్క లో, ఈ క్యాండిల్ 940 క్యాండిల్ ఉంది కదా, దాని లోకి తీసుకొచ్చేస్తాను. ఎప్పుడైతే నెక్స్ట్ మార్కెట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిందో 112 పాయింట్స్ వరకు వెళ్ళింది కదా, నేను ఈ స్టాప్ లాస్ని ఈ క్యాండిల్ యొక్క లోకి తీసుకొచ్చేస్తాను అనమాట. సో ఈ 604 రూపీస్కి తీసుకొచ్చేస్తాను. ఓకేనా, మీకు చెప్తాను. ఇక్కడ ఎంట్రీ అయింది కదా మన ఆప్షన్ని. ఇనీషియల్గా మనం ఎక్కడ అనుకున్నాం స్టాప్ లాస్ అనేది ఒక 30 పాయింట్స్ అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళిందో, ఇక్కడ వరకు మూవ్ అయింది కదా, నా స్టాప్ లాస్ని ఇక్కడ తీసుకొస్తాను. ఎంత? 541 రూపీస్ తీసుకొస్తాను నా స్టాప్ లాస్ని. నెక్స్ట్ ఈ క్యాండిల్ ఓపెన్ అయిన వెంటనే హై ఎంతవరకు వెళ్ళింది, ఇంతవరకు వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది కదా క్యాండిల్ని. ఈ 542 దగ్గర ఉన్న స్టాప్ లాస్ని నేను డ్రాగ్ చేసుకుంటూ వచ్చి 601 దగ్గర పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఎప్పుడైతే ఈ 950 క్యాండిల్ క్లోజ్ అయిందో, ఈ క్యాండిల్ యొక్క లోలో నా స్టాప్ లాస్ని ప్లేస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, స్టాప్ లాస్ ఎంత ఇక్కడ? ట్రైలింగ్ స్టాప్ లాస్ 650 రూపీస్. సో నా ఎంట్రీ ప్రైస్ ఎంత? ఎంట్రీ ప్రైస్ వచ్చి 562. 562లో ఎంట్రీ అయ్యాను నేను. 650 దగ్గర ఎగ్జిట్ అవుతాను. ఏంటంటే నేను క్యాండిల్ బై క్యాండిల్ స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో దానివల్ల ఏంటంటే నేను ఎంత పాయింట్స్ మ్యాక్సిమం క్యాప్చర్ చేయగలను అన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ సెల్ సిగ్నల్ చూద్దాం. 955కి సెల్ సిగ్నల్ పడింది. ఓకేనా ఫ్రెండ్స్, సో పుట్ ఆప్షన్ తీసుకుంటాను. పుట్ ఆప్షన్లో 955 క్యాండిల్ ఎక్కడ ఉంది? 955 క్యాండిల్ చూడండి. సో 955 క్యాండిల్ యొక్క హై ఎంత ఉంది? 451. బఫర్ పాయింట్ కింద పెట్టుకొని 452 ఆ రేంజ్లో పెట్టుకుంటాను నేను. ఓకేనా, సో ఎప్పుడైతే ఇది ట్రిగ్గర్ అయ్యి మార్కెట్ పైకి మూవ్ అవుతుందో, క్యాండిల్ యొక్క లోలో స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇనిషియల్గా 441. ఓకేనా, నెక్స్ట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక దీని యొక్క స్టాప్ లాస్ని ఇక్కడ తీసుకొస్తాను. 464కి తీసుకొస్తాను ట్రైలింగ్ స్టాప్ లాస్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఆ విధంగా ఏంటంటే మనం మ్యాక్సిమం ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ దీంట్లో మీకు ఈ ఇండికేటర్లో చిన్న చిన్న స్టాప్ లాస్ అనేది కూడా హిట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. 10:15కి ఏం చెప్పింది? మళ్ళీ కాల్ ఆప్షన్ బై చేయమని చెప్పింది. సో 10:15 క్యాండిల్ ఏది? ఇదిగోండి 10:15 క్యాండిల్ ఇది. ఓకేనా, దీని యొక్క హై వాల్యూ ఎంత? 649. సో ఇది ఎంట్రీ అయ్యిందా? నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ అవ్వలేదు, ఈ క్యాండిల్లో ఎంట్రీ అయ్యింది. ఓకేనా, ఈ క్యాండిల్ ఎంట్రీ అయినప్పుడు 648 దగ్గర ఇది నా ఎంట్రీ అనుకుందాం ఇది. ఓకేనా, ఇది ఎంట్రీ. ఓకేనా, దీనికి మనం స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటాం? ఇప్పుడు 649 కాబట్టి మ్యాక్సిమం మనం పెట్టుకుంటే ఒక ఈ క్యాండిల్ లో చూసుకోండి, పోనీ 609 చాలా ఎక్కువ వాల్యూ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించుకొని 629కి లేదా 630 ఆ రేంజ్కి ఇక్కడ పెట్టుకోండి. ఇనీషియల్ స్టాప్ లాస్ అన్నమాట ఇది. ఇనీషియల్ స్టాప్ లాస్ ఇక్కడ అనుకుందాం. ఓకేనా, సో దీన్ని ఇలా ట్రయల్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి నాకు ఎక్కడ అవుతుంది? ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ పైకి డ్రాక్ చేసుకుంటూ వెళ్తాను నేను. ఆ డ్రాక్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఏంటంటే లాస్ అనేది నాకు తగ్గిపోతుంది అనమాట. సో మీకు ఇంకోటి క్లియర్గా దీంట్లో చెప్తాను. ఇక్కడ మనకి బాగా మూవ్మెంట్ వచ్చింది కదా, సో ఇక్కడ చూడండి. ఇక్కడ కాల్ ఆప్షన్ ఎక్కడ వచ్చింది? 11:05కి కాల్ ఆప్షన్ వచ్చింది. ఓకేనా, ఇదే సిగ్నల్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వమంది? 11:55కి ఎగ్జిట్ అవ్వమంది. 11:05కి కాల్ ఆప్షన్ కదా, 11:05కి. సో ఈ క్యాండిల్ యొక్క హై అంతా 667లో, అంటే మనం ఒక 2 పాయింట్స్ బఫర్ పెట్టుకుంటాం కాబట్టి 669లో ఎంట్రీ అయ్యాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇది నా ఎంట్రీ ప్రైస్ 669 అనేది. దీనికి ఒక 20 పాయింట్స్ లేదా 30 పాయింట్స్ కింద నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాను. ఓకే, ఇది నా స్టాప్ లాస్ ఇనీషియల్గా. ఓకేనా, ఎంట్రీ 669లో అయింది, ఒక 20 రూపీస్ స్టాప్ లాస్ అనేది పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైతే
మార్కెట్ అనేది మూవ్ అవుతుందో, ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కదా, క్లోజ్ అయినప్పుడు దీన్ని జస్ట్ ఇక్కడికి తీసుకెళ్తాను. ఎప్పుడైతే 11:15 క్యాండిల్ క్లోజ్ అయిందో ఈ స్టాప్ లాస్ని మళ్ళీ డ్రాగ్ చేస్తాను ఈ క్యాండిల్ యొక్క లోకి. ఓకేనా ఫ్రెండ్స్, దీనివల్ల ఏంటంటే నేను నా స్టాప్ లాస్ని తగ్గించుకుంటూ నా మ్యాక్సిమం ప్రాఫిట్ని క్యాప్చర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఎప్పుడైతే 11:20 క్యాండిల్ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయిందో 11:20 యొక్క క్యాండిల్ లోలో మళ్ళీ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మూవ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్యాండిల్ 11:25కి క్యాండిల్ క్లోజ్ అయింది. సో దాని యొక్క లోలో మన ట్రైలింగ్ స్టాప్ లాస్ మూవ్ అయిపోతుంది. నెక్స్ట్ 11:30 క్యాండిల్ లోకి మన ట్రైలింగ్ స్టాప్ లాస్ మూవ్ అయిపోతుంది. సో అలా ట్రైలింగ్ స్టాప్ లాస్ మూవ్ అవుతూ ఎక్కడ చేసాం, 11:50 క్యాండిల్ యొక్క లోలో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మూవ్ చేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను ఎంట్రీ అయ్యింది 669. ఎప్పుడైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్లో ఈ యొక్క క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ అవుతుందో ఇక్కడ నా కాల్ ఆప్షన్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంతైతే పాయింట్స్ మనం క్యాప్చర్ చేయగలిగామో అది మన ప్రాఫిట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ రేంజ్ అనేది చూద్దాం. 669కి ఎంట్రీ అయ్యాను కదా. సో ఇలా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ ఒక్క సింగిల్ కాల్లోనే 181 పాయింట్స్ అనేది మనం క్యాప్చర్ చేయగలిగాం. సో 181 పాయింట్స్ ఇంటూ ఒక లాట్ అంటే 30 పాయింట్స్ అనమాట. ఒక లాట్కి 5430 అనేది మనం ఎర్న్ చేయగలిగాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది నేను చెప్పేది. అలా మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ ఒక బిగ్ మూవ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వస్తుందో అప్పుడు మనం మ్యాక్సిమం పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగితే మనం మొత్తానికి ఈజీగా, నేనైతే ఇంకా చాలా తక్కువ చెప్తాను, మంత్కి ఆన్ అండ్ యావరేజ్ మీరు ఒక 300 నుంచి 500 పాయింట్లన్నా ఈజీగా ఎర్న్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో ఈ ఇండికేటర్ మీద. ఇక్కడ వాల్యూ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. అది ఏంటంటే మీకు చెప్తున్నా కదా, ఈ రోజు నేను క్యాలిక్యులేట్ చేసుకున్న ప్రకారం 554 పాయింట్స్ వచ్చింది. ఓకే, నేను మీకు ఇంకా చాలా తక్కువ చెప్తున్నాను. సో ఇది నాకు బ్యాంక్ నిఫ్టీ వద్దు, నేను స్టాక్స్ మీద జనరేట్ చేసుకుంటాను అని అన్నారు అనుకోండి. స్టాక్స్లో మొమెంటమ్ స్టాక్స్ ఎలాగా, కంగారు పడకండి ఫ్రెండ్స్, నేను ఇంకా షార్ట్ వీడియోస్ కూడా చేస్తాను వీటికి. ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది. నేను జనరల్గా స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అని అంటే కనుక ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళిపోతాను. మార్కెట్ డేటాలోకి వెళ్ళి ప్రీ ఓపెన్ మార్కెట్లోకి వెళ్తాను. ఓకేనా, ఇది మార్నింగ్ నేను ఎప్పుడు చేస్తాను, ఎవ్రీడే మార్నింగ్ మనకి 9:07, 9:08కి ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అప్పుడు నేను 9:08కి లాగిన్ అయ్యి నీట్గా ఈరోజు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసిన స్టాక్స్ ఏంటి అని చెప్పి చూసుకుంటాను ప్రీ ఓపెన్ మార్కెట్లో. సో టాప్ ఉన్న 2-3 స్టాక్స్లో మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాప్లో ఏది ఉంది, చేంజ్ 0.63% భారతీ ఎయిర్టెల్ ఉంది గ్రీన్లో. అలాగే రెడ్లో ఏముంది, విప్రో ఉంది, టాటా స్టీల్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీ ఎయిర్టెల్ చూద్దాం. మనం ఇక్కడ భారతీ ఎయిర్టెల్ స్టాక్ పెట్టాను కదా, భారతీ ఎయిర్టెల్ స్టాకు. సో దీంట్లో కూడా చూడండి మనకి బైసెల్ సిగ్నల్స్ అనేది జనరేట్ చేసింది. సో దీంట్లో కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్, మనం ఎంట్రీ అవుతాం. ఎంట్రీ అయ్యాక దీంట్లో స్టాక్స్ అడిగితే నన్ను మీరు ఒక స్టాక్లో ఒక 2 to 3 పాయింట్స్ వచ్చింది అని అంటే కనుక మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. దీంట్లో లాస్ కూడా మినిమం ఉంటుంది. లేదు నేను ఎక్కువ బిగ్ మూవ్స్, ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత 1841కి ఎంట్రీ అయ్యింది ప్రైస్ అనేది. 1841 ఎంట్రీకి అయ్యి ఇలా ట్రైలింగ్ స్టాప్లో చేసుకుంటూ వెళ్తే 30 పాయింట్స్ వచ్చింది. నేను ప్రతిరోజు ప్రతి స్టాక్లో 30 పాయింట్స్ వస్తుందని నేను చెప్పను. స్టాక్స్లో ఆన్ అండ్ యావరేజ్ మనం ఒక 1000 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, మీకు డేకి ఒక 4 to 5 పెట్టుకోండి, 4 పాయింట్స్ పెట్టుకోండి టార్గెట్. పర్ డేకి 4000 చాలు మీకు. 22 ట్రేడింగ్ డేస్కి 88,000 స్టాక్స్లో. మీకు ఎంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు ఏంటంటే ప్రతిరోజు మనం ఎన్ఎస్సి మార్కెట్ ఓపెన్ చేసుకుంటాం. ప్రీ ఓపెన్ మార్కెట్లో ఏ స్టాక్స్ అయితే బాగా పెర్ఫామ్ చేసినాయి అనుకుని చూసుకుంటాము. ఇక్కడ మీకు ఏంటంటే ఎంత వాల్యూ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత వాల్యూమ్, ఎంత ఫైనల్ క్వాంటిటీ అనేది ట్రేడ్. ఇదేంటంటే మనం ఇప్పుడు గ్రీన్లో ఉంది కదా అని చెప్పి ఓన్లీ బయింగ్ తీసుకోండి, లేదంటే ఓన్లీ సెల్లింగ్ తీసుకోండి అని నేను చెప్పడం. ఏంటంటే ఎక్కువ మూమెంటం ఈ స్టాక్ ఉంది ఈరోజు, ఈ టాప్ 3కి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విప్రో ఉంది, విప్రో -5.11% చేంజ్ ఉంది. విప్రో పెట్టి చూద్దాం. విప్రో చూడండి సేమ్ అంతే, మీకు బై సిగ్నల్ వచ్చిందా, బై సిగ్నల్ హై బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ అవుతారు.
నెక్స్ట్ అలా క్యాండిల్ యొక్క లోలో స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడికి స్టాక్ని బై చేశారు. ఇక్కడ ఏమొచ్చింది, సెల్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ బయ్యింగ్, ఇక్కడ సెల్లింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ బై చేస్తాం మళ్ళీ 233.94లో. అలా ట్రయల్ చేసుకుంటూ వెళ్ళడమే మీరు స్టాక్ని. సో ఏంటంటే మీరు ట్రయల్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు ఎక్కువ పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, ఇది ఎంట్రీ అవుతుందా, మీకు ఎంట్రీ అవ్వదు, ఎందుకంటే ఈ లో బ్రేక్ అవ్వలేదు కాబట్టి. ఇక్కడ ఈ సెల్ సిగ్నల్ వచ్చింది, ఇది ఎంట్రీ అవుతుందా, ఇది అవ్వదు, ఎందుకంటే దీని లో బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ మీకు బయింగ్ సైడ్ వచ్చింది, ఇది ఎంట్రీ తీసుకుంటారా, తీసుకోరు, ఎందుకని ఈ హై బ్రేక్ అవ్వలేదు మీకు. ఆ విధంగా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది, సో ఇక్కడ ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ.